హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి నది తీరాన ఉన్న అందమైన పల్లెటూరు రాంపురం. ఆ ఊరి పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది రామచంద్రరావు గారి లోగిలి. ఆ పల్లెటూరి పచ్చదనం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, రామచంద్రరావు గారి కుటుంబం కూడా అంతే ప్రశాంతంగా ఆప్యాయాలతో నిండి ఉంటుంది. ఊరి మధ్యలో ఉన్న పెంకుటిల్లు, విశాలమైన వాకిలి, పచ్చని మామిడి తోటలు, ఇంటి ముందు ఉన్న తులసి కోట ఆ ఇంటి సాంప్రదాయానికి ప్రతీకలు. రామచంద్రరావు గారు ఊరికి పెద్ద దిక్కు. ఆయన మాట అంటే ఊరి జనాలకు వేదవాకు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారి పేరుకు తగ్గట్టుగానే ఇంట్లో అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి ప్రేమను పంచే ఇల్లాలు. ఆ దంపతులకు 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు ఆదిత్య. తండ్రికి తగ్గ తనయుడిగా వ్యవసాయం, ఊరి బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఆదిత్య భార్య శృతి ఆ ఇంటి పెద్ద కొడలు. శృతి చాలా ఓపికగలది. ఇంటి పనులన్నీ బాధగా చూసుకుంటూ అత్తమామలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ ఇంటికి శృతి రాకతో సిరులు వెలిసాయని అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడూ మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న కొడుకు పేరు సిద్ధార్థం. అందరూ ముద్దుగా సిద్ధు అని పిలుస్తారు. సిద్ధార్థ్ పట్నంలో చదువుకొని అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఆధునిక భావాలున్నప్పటికీ తన మూలాలను, కుటుంబ సాంప్రదాయాలను ఎన్నడూ మర్చిపోడు సిద్ధార్థం. పండక్కైనా పబ్బానికైనా ఊరికి వచ్చి కుటుంబంతో సమయం గడపటం అతనికి ఎంతో ఇష్టం. ఈ కథ ఆ ఇంటికి రాబోయే చిన్న కోడలు అంజలిది. అంజలిది అదే ఊరు. ఆమె తండ్రి ఒక సాధారణ పూజారి. తల్లి చిన్నతనంలోనే చనిపోవటంతో తండ్రి దగ్గరే పెరిగింది అంజలి. ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఊరి పిల్లలకు చదువుతో పాటు మంచి సంస్కారాన్ని కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఆ ముఖంలో ఎప్పుడో ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉంటుంది. ఎవరికి ఆపద వచ్చినా ముందుండే గుణం ఆమెది. సంక్రాంతి పండగ సమయం దగ్గర పడుతుంది. రాంపురం పచ్చని చేలతో, పసుపు పచ్చని బంతిపూలతో ముస్తాబై ఉంది. రామచంద్రరావు గారింట్లో పండగ సందడి మొదలైంది. పెద్ద కోడలు శృతి అత్తగారితో కలిసి పిండి వంటలు చేయటంలో బిజీగా ఉంది. వాకిట్లో రంగవల్లులు తీర్చిదిద్దటం, గొబ్బమలి పెట్టడం శృతికి ఎంతో ఇష్టం. పట్నంలో ఉన్న సిద్ధార్థ పండగకు ఊరికి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పడంతో అన్నపూర్ణమ్మ గారి ఆనందానికి అవధులు లేవు. నా చిన్నోడు వస్తున్నాడు, వాడికి ఇష్టమైన అరిసెలు, సుండలు ఇంకాస్త ఎక్కువగా చేయాలి అంటూ కోడలు శృతికి పురమాయించింది. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ కారులో ఊరికి చేరుకున్నాడు. ఊరు పొలి మేర దాటగానే ఆ మట్టి వాసన, గోదావరి గాలి అతని మనసుకి ఎంతో హాయినిచ్చింది. ఇంటికి చేరుకోగానే అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకున్నాడు. అన్నయ్యను వదన్ను పలకరించాడు. ఏరా సిద్ధు, పట్నం పిల్లని ఎవరినైనా చూసుకున్నావా లేదా నేనే వెతకమంటావా అంటూ వదిన శృతి ఆట పట్టించింది. సిద్ధార్థ్ నవ్వి, అలాంటిది ఏం లేదు వదిన, మీ అందరికి నచ్చిన అమ్మాయిని, మీరు మెచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నాకెలాంటి తొందర లేదు అని అన్నాడు. అన్నపూర్ణమ్మ గారు ఆ మాట విని, మా కోడలు శృతి లాంటి బంగారు బొమ్మను నీకు తెచ్చుకుంటాం రామ్, నువ్వు బెంగపడకు అని కొడుకు తల నిమిరింది. మరుసటి రోజు ఉదయం ధనుర్మాస పూజల కోసం గుడికి వెళ్ళాడు సిద్ధార్థం. ఆ ఊరు రామాలయం చాలా ప్రసిద్ధి చెందింది. గుడి ప్రాంగణంలో పారిజాతం పూల వాసన, మంత్రోచ్చారణలు మనసుకు ప్రశాంతతను ఇస్తున్నాయి. దేవుని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉండగా అతని చూపులు అకస్మాత్తుగా ఒక అమ్మాయిపై పడ్డాయి. ఆమె పట్టుపావడ, హాఫ్ శారీ కట్టుకొని ఉంది. జల్లో కనకంబరాలు, నుదుటిన ఎర్రటి బొట్టు, మెల్లొక చిన్న బంగారు గొలుసు. ఆమె కళ్ళు పద్మాల్లా ఉన్నాయి. దేవుని ముందు నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న ఆ అమ్మాయి మొహంలో ఒక అద్భుతమైన తేజస్సు ఉంది. ఆమె మరెవరో కాదు, అంజలి. సిద్ధార్థ్ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఏదో తెలియని అలజడి. ఇంతకాలం పట్నంలో ఎంతమంది మోడర్న్ అమ్మాయిలను చూశాడు, కానీ ఏ రోజు అతని మనసు ఇలా లయ తప్పలేదు. అంజలి ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిచి ప్రసాదం తీసుకొని వెనక్కి తిరిగింది. అప్పుడే ఆమె కళ్ళు సిద్ధార్థ కళ్ళతో కలిశాయి. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అంజలి సిగ్గుతో తలదించుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ మనసు ఆమె వెంటే వెళ్ళింది. ఎవరి అమ్మాయి, ఈ ఊరిదేనా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదేం అని తనలో తను అనుకున్నాడు. పూజారి గారిని అడుగుదామనుకున్నాడు, కానీ ఎందుకు మొహమాటం అడ్డొచ్చింది.
గుండ్నుంచి ఇంటికి వచ్చే దారిలో అతని ఆలోచనలన్నీ ఆ కనకంబరాల దరహాసం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇంటికి వచ్చాక సిద్ధార్థ్ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. శృతి వదిన ఇది గమనించి, ఏరా సిద్ధు, ఏంటి గుండ్నుంచి రాగానే అలా పరధ్యానంగా ఉన్నావు? దేవుడి దగ్గర మనసు పెట్టి వచ్చావా, లేక ఇంకెక్కడైనా వదిలేసి వచ్చావా అని ఆట పట్టించింది. సిద్ధార్థ్ కాస్త తడబడుతూ, అదేం లేదు వదిన, ఆఫీస్ పని ఒకటి గుర్తొచ్చి అంటూ మాట మార్చాడు. కానీ అతని మనస్సు మాత్రం అంజలిని మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతుంది. సాయంత్రం ఊరి పిల్లలు రామాలయం దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. సిద్ధార్థ దారిలో వెళ్తూ పాఠశాల ఆవరణలో పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్న అంజలిని చూశాడు. ఆమె స్వరం కోకిల గానంగా ఉంది. పిల్లలందరూ ఆమె చుట్టూ చేరి ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. సిద్ధార్థ్ అక్కడే ఒక చెట్టు కింద నిలబడి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. పాట పూర్తవగానే పిల్లలు ఇంటికి బయలుదేరారు. అంజలి కూడా తన పుస్తకాలు సర్దుకుని బయటకు వచ్చింది. అప్పుడు సిద్ధార్థ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం అండి, మీ పాట చాలా బాగుంది అని అన్నాడు. అంజలి అతన్ని చూసి గుర్తుపట్టింది. ఉదయం గుళ్ళో చూసిన వ్యక్తే. నమస్కారం, ధన్యవాదాలు అని మృదువుగా చెప్పి ముందుకు కదిలింది. నేను రామచంద్రరావు గారి అబ్బాయిని, నా పేరు సిద్ధార్థం అని పరిచయం చేసుకున్నాడు. అంజలి ముఖంలో ఆశ్చర్యం. ఓ, మీరు రామచంద్రరావు గారి అబ్బాయా? మాకు ఆయన అంటే చాలా గౌరవం. నా పేరు అంజలి, నేను ఇక్కడే స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అని చెప్పింది. ఆ చిన్న పరిచయం ఇద్దరి మధ్య ఒక సన్నని స్నేహబంధానికి దారి తీసింది. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరు గుడి దగ్గర, ఊరి గ్రంథాలయం దగ్గర కలుసుకోవటం, మాట్లాడుకోవటం పరిపాటిగా మారింది. అంజలి అమాయకత్వం, ఆ మాటల్లోని నిజాయితీ సిద్ధార్థకు చాలా నచ్చాయి. అంజలికి కూడా సిద్ధార్థ సంస్కారం, పెద్దల పట్ల ఉన్న గౌరవం నచ్చాయి. రోజులు గడుస్తున్నాయి. సంక్రాంతి పండగ పూర్తయింది. సిద్ధార్థ సెలవులు కూడా అయిపోవస్తున్నాయి. అతనికి పట్నం వెళ్ళడానికి మనసు రావటం లేదు. అంజలిని వదిలి వెళ్ళడం అతనికి ప్రాణం పోయినంత పని అవుతుంది. తన మనసులో ఉన్న ప్రేమను ఆమెకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అంజలి బండి నుంచి వస్తూ ఉండగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఆమె తడవకుండా ఒక పాత బస్టాండ్ షెల్టర్ కింద నిలబడింది. అప్పుడే ఆ దారిన వెళ్తున్న సిద్ధార్థ్ కారు ఆపి ఆమెను చూశాడు. వెంటనే కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంజలి గారు, వర్షం చాలా వచ్చేలా ఉంది, రండి కారులో డ్రాప్ చేస్తాను అని అన్నాడు. అంజలి మొహమాట పడుతూ, పర్వాలేదండి, వర్షం తగ్గాక వెళ్తాను అని అంది. పర్వాలేదు రండి, ఇందులో మొహమాటం ఏముంది అని సిద్ధార్థ్ పట్టుబడ్డంతో ఆమె కారు ఎక్కింది. కారులో ఇద్దరి మధ్య మౌనం. వర్షపు చినుకులు అద్దం మీద పడుతూ రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎఫ్ఎం రేడియోలో పాత మధురమైన పాట వస్తుంది. సిద్ధార్థ్ కారు నడుపుతూనే పక్కకంట అంజలిని చూస్తున్నాడు. ఆమె వర్షం చినుకలను చూస్తూ ఆనందిస్తుంది. అంజలి గారు అన్నాడు సిద్ధార్థ్ మెల్లగా. చెప్పండి సిద్ధార్థ్ గారు అని ఆమె వైపు తిరిగింది. నేను ఎల్లుండి పట్నం వెళ్ళిపోతున్నాను. ఆ మాట వినగానే అంజలి ముఖంలో తెలియని బాధ. ఓ, మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగింది. రావాలనిపిస్తే రేపు వస్తాను, లేదంటే ఇంకెప్పటికీ రాను. అంజలి కంగారు పడుతూ, అలా ఎందుకంటారు? ఇది మీ ఊరు, మీ వాళ్ళు ఉన్న ఊరు. సిద్ధార్థ్ కారాపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నా వాళ్ళు ఉన్నారని తెలుసు అంజలి, కానీ నా ప్రాణం ఇక్కడ ఉందన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నా మనసు నా ఆధీనంలో లేదు. నీ నవ్వు, నీ మాట, నీ సంస్కారం ఇవన్నీ నన్ను నీ వైపు లాగుతున్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి, నా జీవితాంతం నీతో కలిసి నడవాలనుకుంటున్నాను అని తన మనసులోని మాటను చెప్పేశాడు. అంజలి ఒకసారిగా షాక్ అయింది. ఆమెకు నోట మాట రాలేదు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ రామచంద్రరావు గారి కుటుంబం ఎక్కడం, తానెక్కడం? వాళ్ళు గొప్ప జమీందారులు, తను ఒక సామాన్యమైన పూజారి కూతురు. ఈ అంతరాలు వారి ప్రేమకు అడ్డుగోడలని ఆమెకు తెలుసు. సిద్ధార్థ్ గారు, మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? మీ అంతస్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి? దయచేసి నన్ను క్షమించండి. నేను ఈ ఊరికి ఒక సామాన్య టీచర్ని మాత్రమే. మీ ఇంట్లో వాళ్ళు ఈ సంబంధానికి ఎప్పటికీ ఒప్పుకోరు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కారు దిగి వర్షంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అంజలి. సిద్ధార్థ ఆమె వెళ్లే దారిని చూస్తూ ఉండిపోయాడు. ఆమె భయానికి కారణం అతనికి తెలుసు. కానీ తన ప్రేమ నిజమైందని, తన కుటుంబ పరువు ప్రతిష్టల కంటే మనసులకు విలువ ఇస్తుందని అతనికి నమ్మకం ఉంది.
మరుసటి రోజు ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆదిత్య రామచంద్రరావు గారి వ్యవసాయం లెక్కలు చూసుకుంటున్నారు. అన్నపూర్ణమ్మ గారు శృతి పూజ గదిలో ఉన్నారు. సిద్ధార్థ్ ధైర్యం చేసి హాల్లోకి వచ్చాడు. నాన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు సిద్ధార్థ్. రామచంద్రరావు గారు కళ్ళజోడు తీసి కొడుకు వైపు చూసి, చెప్పు బాబు, ఏంటి విషయం? పట్నం వెళ్ళడానికి టికెట్ బుక్ చేశావా అని అడిగారు. కాదు నాన్నగారు, నా పెళ్లి గురించి. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. శృతి వదిన వెంటనే వచ్చి, ఏంటి సిద్ధు, నిన్నటిదాకా నాకేం తొందర లేదన్నావు, ఇప్పుడు సడన్గా పెళ్లి గురించి అడుగుతున్నావు? అమ్మాయిని ఎవరైనా చూసావా ఏంటి అని అడిగింది. సిద్ధార్థ్ దీర్ఘంగా గాలి పీల్చుకొని, అవును వదిన, నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఆమె మన ఊరమ్మాయి, గుళ్ళో పూజారి గారి అమ్మాయి, స్కూల్ టీచర్ అంజలి. ఒక్కసారిగా ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. రామచంద్రరావు గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు, ఏంటి బాబు నువ్వనేది? పూజారి గారు అమ్మాయా? వాళ్ళు చాలా పేదవాళ్ళు కదరా, మన అంతస్తుకి వాళ్ళకేమైనా పొంతన ఉందా అన్నారు కంగారుగా. అప్పుడు పెద్ద కొడుకు ఆదిత్య కలగజేసుకున్నాడు. అమ్మా, నువ్వు అంతస్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నాన్నగారు ఎప్పుడు మనుషుల గుణానికి విలువ ఇస్తారు కదా. పూజారి గారు ఎంతో మంచివారు. ఆయన అమ్మాయి అంజలి కూడా చాలా పద్ధతి గల అమ్మాయి. ఊర్లో అందరికీ ఆమె అంటే ఎంతో ఇష్టం. సిద్ధార్థికి నచ్చితే మనం ఎందుకు కాదనాలి అని తమ్ముడికి మద్దతుగా నిలిచాడు. శృతి కూడా అత్తగారితో, అవునత్తయ్య, అంజలి నాకు తెలుసు, చాలా బుద్ధివంతురాలు, మన ఇంటికి తగ్గ కొడలవుతుంది. ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మంచి గుణం జీవిత అంతం తోడుంటుంది అని చెప్పింది. రామచంద్రరావు గారు చిన్నగా నవ్వి, మన ఇంట్లో 2 లాయర్లు తయారయ్యారు నీకు సపోర్టుగా అని సిద్ధార్థతో అన్నాడు. నాకు కూడా అంజలి తెలుసు, ఆ అమ్మాయి తండ్రికి తగ్గ కూతురు. నాకేం అభ్యంతరం లేదు, రేపే వెళ్ళి పూజారి గారితో మాట్లాడతాను అని తన అంగీకారాన్ని తెలిపారు. సిద్ధార్థ సంతోషంతో తండ్రి పాదాలకు నమస్కరించాడు. వదిన శృతి వైపు చూసి కన్నిగీటాడు. ఇంట్లో పండగ వాతావరణం మళ్ళీ మొదలైంది. మరుసటి రోజు ఉదయం రామచంద్రరావు గారు ఆదిత్య కలిసి పూజారి గారింటికి వెళ్ళారు. సాక్షాత్తు ఊరి పెద్ద తమ గుడిసెకు రావటంతో పూజారి గారు కంగారు పడ్డారు. అయ్యా మీరా, దయచేసి కూర్చోండి, అంజలి లోపల నుంచి కాఫీ తీసుకురమ్మా అని హడావుడి పడ్డాడు. రామచంద్రరావు గారు చిరునవ్వుతో, కంగారు పడకండి పంతులు గారు, మేము ఒక శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాము అని అన్నాడు. పూజారి గారు ఆశ్చర్యంగా చూశారు. అంజలి కాఫీ తెచ్చిస్తూ వారి మాటలు వింటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిన్న సిద్ధార్థ్ జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. మీ అమ్మాయి అంజలిని మా చిన్న కొడుకు సిద్ధార్థికిచ్చి వివాహం చేయాలని మేము అనుకుంటున్నాము. మా అబ్బాయికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మా అందరికి కూడా అంజలి అంటే గుణవతి మా ఇంటికి చిన్న కోడలుగా రావటం సంతోషమే అని రామచంద్రరావు గారు నేరుగా అసలు విషయం చెప్పారు. పూజారి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆనందం ఆశ్చర్యం కలగాపులంగా మారాయి. అయ్యా, మీరు మహారాజులు, మేమెక్కడ మీరెక్కడ, మీ అంతటి వారు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని కొడలుగా అడగటం నా పూర్వజన్మ సుకృతం. నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు అంటూ చేతులు జోడించారు. అంజలి లోపల గదిలో నిలబడి అంతా వింటుంది. ఆమె కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. సిద్ధార్థ్ తన ప్రేమను ఎంత సీరియస్గా తీసుకున్నాడు, తన మాటను ఎలా నిలబెట్టుకున్నాడో తలుచుకొని ఆ మనసు పులకరించిపోయింది. ఆమె జీవితంలో ఒక కొత్త వసంతం మొదలు కాబోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య లోపలికి వచ్చి అంజలికి స్వీట్ బాక్స్ ఇచ్చి, కంగ్రాట్ చిన్న కోడలు గారు, మా ఇంట్లోకి మీకు స్వాగతం అని చిరునవ్వుతో అన్నాడు. అంజలి సిగ్గుతో తలదించుకుంది. రాంపురం అంతా కోలాహలంగా ఉంది. రామచంద్రరావు గారు ఇంట పెళ్ళి అనగానే ఊరంతా పండగే. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు పెద్ద కోడలు శృతి ఆదిత్య. పెళ్లి కార్డులు పంచడం నుంచి వంటల వరకు, ఆర్డర్లు ఇవ్వటం వరకు అంతా ఆదిత్య బాధ్యత వహించాడు. అన్నపూర్ణమ్మ గారు అంజలిని పట్నం తీసుకెళ్లి పట్టుచీరలు, బంగారు నగలు కొనించారు. అంజలికి ఇదంతా కలలా ఉంది. తన జీవితంలో ఇంత ప్రేమ దొరుకుతుందని, ఇంత పెద్ద కుటుంబంలో తను భాగం అవుతానని కల్లో కూడా ఊహించలేదు. పెళ్లి రోజు రాని వచ్చింది. ఊరి నడుబొడ్డున ఉన్న కళ్యాణ మండపం విద్యుత్ దీపాలతో, రకరకాల పూలతో అద్భుతంగా ముస్తాబైంది. మామిడి ఆకుల తోరణాలు, సన్నాయి మేళాల శబ్దాలు,
పెళ్లి వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. సిద్ధార్థ్ పట్టుపంచలో రాజకుమారుల మురిసిపోతున్నాడు. ఇక అంజలి ఎర్రటి పట్టుచీర, ఒంటి నిండా నగలతో సాక్షాత్ మహాలక్ష్మిలా ఉంది. పెళ్లి పీటల మీద కూర్చున్న ఇద్దరిని చూసి అందరూ సీతారాముల్లా ఉన్నారు అని దీవించారు. మాంగళ్యం తంతునానేనా మంత్రోచ్చారణల మధ్య సిద్ధార్థ్ అంజలి మెడలో ముడుములు వేశాడు. అంజలి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. తలంబ్రాల కార్యక్రమంలో ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ తలంబ్రాలు పోసుకున్నారు. శృతి వదిన ఆదిత్య అన్నయ్య వాళ్ళను ఆట పట్టిస్తూ పక్కనే ఉండి నవ్విస్తున్నారు. బంధుల కోలాహలం, ఆశీర్వాదాల మధ్య అంజలి రామచంద్రరావు గారింటి చిన్న కోడలుగా అధికారికంగా అడుగుపెట్టింది. పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన దంపతులు రామచంద్రరావు గారి ఇంటికి చేరుకున్నారు. ఇంటి గుమ్మం ముందు బియ్యం కొలత పెట్టి హారతి పళ్ళెంతో అన్నపూర్ణమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. రామ్మ అంజలి కుడికాలు లోపల పెట్టి మా ఇంట సిర్లు తీసుకురా అని అత్తగారు ఆప్యాయంగా పిలిచారు. అంజలి నెమ్మదిగా కుడికాలతో బియ్యం కుంచాన్ని తన్ని లోపలికి అడుగుపెట్టింది. ఆ ఇంట్లో ఆమె అడుగుపెట్టగానే ఒక సానుకూలమైన వాతావరణం, తెలియని ప్రశాంతత ఆవరించాయి. శృతి అంజలిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇక నుంచి ఇది నీ ఇల్లు అంజలి, నేను తోటికొలను మాత్రమే కాదు అక్కను కూడా. ఏ అవసరం ఉన్నా ఏ బాధ ఉన్నా నిర్మోహమాటంగా అడగాలి అని భరోసా ఇచ్చింది. అంజలి శృతి మాటలకు మురిసిపోతూ చాలా సంతోషం అక్క, మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు పుట్టిల్లు గుర్తొస్తుంది అని భావోద్వేగానికి గురైంది. రాత్రి సమయం అంజలి శోభనం గదిలోకి తీసుకెళ్లారు. గది నిండా మల్లెపూల వాసన, అగరబత్తుల సువాసన వ్యాపించి ఉంది. మంచం మధ్యలో పాలు పండ్లు పళ్ళెం పెట్టి ఉన్నాయి. అంజలి సిగ్గుతో కాస్త భయంతో మంచం అంచున కూర్చుని ఉంది. తన తండ్రి ఇల్లు వదిలి రావటం ఆమె కాస్త వెల్తిగా అనిపించినా సిద్ధార్థ్ లాంటి మంచి భర్త, ఈ మంచి కుటుంబం దొరకటం అదృష్టంగా భావించింది. తలుపు తీసుకొని సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. తలుపు గడియ వేసి మెల్లగా అంజలి దగ్గరికి వచ్చాడు. ఆమె హృదయ స్పందన పెరిగింది. సిద్ధార్థ్ ఆమె పక్కన కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాడు. అంజలి ఆ నడుం మృదువుగా. ఆమె తల ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో అమితమైన ప్రేమ, ఆమె పట్ల అపారమైన గౌరవం కనిపించాయి. నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ కళ్ళల్లో ఎప్పటికీ నీళ్లు రానివ్వను. నిన్ను రాన్లా చూసుకుంటాను అని ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకే నిద్ర లేచింది అంజలి. అలవాటు ప్రకారం తలస్నానం చేసి పట్టుచీర కట్టుకుని ముస్తాబైంది. మెల్లగా గత్తలుపు తీసుకుని బయటకు వచ్చింది. అప్పటికి అత్తగారు అన్నపూర్ణమ్మ గారు వంటింట్లో ఉన్నారు. అత్తయ్య నమస్కారం అని పాదాలకు నమస్కరించింది అంజలి. దీర్ఘ సుమంగళి బావమ్మ, ఏంటి ఇంత ఉదయాన్నే లేచావు? నిన్నటిదాకా పెళ్లి పనులతో అలసిపోయి ఉంటావు కదా, ఇంకాసేపు పడుకోవాల్సింది అన్నారు ఆప్యాయంగా. అలవాటే కదా అత్తయ్య, నాకేం కష్టం లేదు. మీరెళ్ళి కూర్చోండి, నేను కాఫీ పెడతాను అంటూ వంటింటి బాధను తన భుజాల పైకి తీసుకుంది అంజలి. వాకిల్లి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన పద్మం ముగ్గు వేసింది. ఆ ముగ్గు మధ్యలో గొబ్బమల్లి పెడుతూ ఉండగా పెద్ద కొడలు శృతి బయటకు వచ్చింది. ఏంటే చిన్న కొడలా, అప్పుడే ఇంటి పనులన్నీ మొదలుపెట్టేశావా? నువ్వు ఇలా రోజు ఉదయాన్నే లేచి పనులు చేస్తుంటే అత్తయ్య గారు నన్ను బద్ధకస్తురాలనుకుంటారు అని నవ్వుతూ ఆట పట్టించింది శృతి. అలా ఏం లేదు అక్క, మీరంటే అత్తయ్యకి ప్రాణం, నాకు మీరే కదా అన్నీ నేర్పించాలి అంటూ వినయంగా బదులిచ్చింది అంజలి. ఇద్దరు తోటి కొడలు కలిసి వంట చేయటం, ఇంటి పనులు పంచుకోవటం చూసి రామచంద్రరావు గారు మురిసిపోయారు. నా ఇంట్లో ఇద్దరు లక్ష్మీదేవులు తిరుగుతున్నారు అని ఆయన అన్నపూర్ణమ్మ గారితో అంటూ ఉంటే ఆ ఇంటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా అనిపించింది. సిద్ధార్థ్ నిద్రలేచి బయటకు వచ్చేసరికి తులసి కోట దగ్గర దీపం పెడుతున్న అంజలి కనిపించింది. ఆమెను చూసి అతని మనసు ఆనందంతో నిండిపోయింది. తన ఎంపిక ఎంత సరైందో అతనికి మళ్ళీ అర్థమైంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. సిద్ధార్థ సెలవులు ముగియవచ్చాయి. పట్నంలో ఉన్న తన సాఫ్ట్వేర్ కంపెనీకి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. అంజలి కూడా తనతో పాటు పట్నం వెళ్ళడానికి సిద్ధమైంది. అంజలికి తన తండ్రిని పెరిగిన ఊరిని వదిలి వెళ్ళటం కాస్త బాధగా అనిపించినా భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని ఆనందం కూడా ఉంది.
ప్రయాణం రోజు ఉదయం అంజలి తండ్రి పూజారి గారు ఆశీర్వదించడానికి వచ్చారు. అమ్మ అంజలి, వెళ్ళొస్తానని చెప్పమ్మా, వెళ్తున్నాను అనకూడదు. అత్తమామల పేరు నిలబెట్టాలి, నీ భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అంజలి తండ్రిని హత్తుకొని రోధించింది. శృతి అంజలి దగ్గరకు వచ్చి ఆమె కన్నీళ్లు తుడిచింది. ఎందుకు ఏడుస్తావు? నువ్వు వెళ్ళేది అమెరికా కాదు కదా, మన పట్టణానికి. నెలకోసారి సిద్ధు నిన్ను ఇక్కడికి తీసుకొస్తాడు. ఏ బెంగ పెట్టుకోకు, నేను ప్రతిరోజు నీకు ఫోన్ చేస్తాను అని ధైర్యం చెప్పింది. రామచంద్రరావు గారు సిద్ధార్థ్ భుజం తట్టి, బాబు, మన పల్లెటూరి పిల్ల, బయట ప్రపంచం పెద్దగా తెలియదు, కంటికి రెప్పలా చూసుకో అని బాధను గుర్తు చేశాడు. అందరి ఆశీర్వాదాలు తీసుకొని కారులో పట్టణానికి బయలుదేరారు సిద్ధార్థ్, అంజలి. వెనక్కి తిరిగి చూస్తున్న అంజలికి తన ఊరు రామాలయం, బడి, పచ్చని పొలాలు దూరం అవుతూ ఉంటే మనసు బరువెక్కింది. సిద్ధార్థ్ ఆమె చేయి పట్టుకుని, నేనున్నానంజలి అన్నట్టుగా నొక్కాడు. ఆ స్పర్శ ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చింది. 6 గంటల ప్రయాణం తర్వాత పట్నంలోని సిద్ధార్థ్ అపార్ట్మెంట్కు చేరుకున్నారు. అది ఒక ఆధునాతనమైన గేటెడ్ కమ్యూనిటీ. 15వ అంతస్తులో ఉన్న వారి ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే అంజలి ఆశ్చర్యపోయింది. ఎంతో అందంగా అలంకరించి ఉన్న ఆ ఇల్లు ఆమెకు కొత్త ప్రపంచంలా అనిపించింది. స్వాగతం అంజలి, ఇది మన ప్రపంచం అన్నాడు సిద్ధార్థ్ చిరునవ్వుతో. ఇల్లు చాలా బాగుందండి, కానీ ఇంత పెద్ద ఇంట్లో మనమిద్దరమే ఎలా ఉంటాం అని అంది అమాయకంగా. సిద్ధార్థ్ నవ్వి, అలవాటైపోతుందిలే, రా నీకు ఇల్లంతా చూపిస్తాను అని ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. ఆధునిక వంటగది, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మిషన్ లాంటివి అంజలికి కొత్త. సిద్ధార్థ్ ఎంతో ఓపికగా ఆమెకు ఒక్కొక్కటిగా అన్నీ నేర్పించాడు. అంజలి నేర్చుకోవాలనే తపంతో చాలా త్వరగానే నగర జీవితానికి అలవాటు పడసాగింది. పగలు సిద్ధార్థ్ ఆఫీస్కి వెళ్ళగానే అంజలి ఒంటరిగా అనిపించేది. కానీ ఆమె తన సమయాన్ని వృధా చేయలేదు. ఆన్లైన్లో కొత్త వంటలు నేర్చుకోవటం, ఇల్లు సర్దుకోవటం, సాయంత్రం సిద్ధార్థ్ రాగానే తనకి ఇష్టమైన స్నాక్స్ చేసి పెట్టడం అలవాటు చేసుకుంది. ఒక శనివారం సాయంత్రం బయట వర్షం పడుతుంది. అపార్ట్మెంట్ బాల్కాన్లో నిలబడి పట్నం ట్రాఫిక్ని చూస్తుంది అంజలి. అప్పుడే వెనక నుంచి వచ్చిన సిద్ధార్థ్ ఆమెకు వేడి వేడి అల్లం టీ అందించాడు. థ్యాంక్స్ అండి అంది ఆశ్చర్యంగా. అంజలి, నన్ను అండి గారు అని పిలవద్దని చెప్పాను కదా, సిద్ధు అని పిలువు అన్నాడు ముద్దుగా కోపగించుకుంటూ. అలవాటు లేదు కదండి. అదే అలవాటు లేదు కదా సిద్ధు అంటూ సిగ్గుపడింది. ఇద్దరు బాల్కనీలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అంజలి, నీకిక్కడ బోర్ కొడుతుందా? టీచర్గా పనిచేసిన దానివి కదా, ఏదైనా స్కూల్లో జాబ్ ట్రై చేద్దామా అని అడిగాడు సిద్ధార్థం. ఇప్పుడే వద్దండి, ఇంకొన్ని రోజులు పోనీయండి. మన ఇల్లు మీరు మీ పనులు చూసుకోవడమే నాకు పెద్ద ఉద్యోగంలో అనిపిస్తుంది అని నవ్వింది. సిద్ధార్థ్ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. పట్నం రద్దీలోనూ వారి మధ్య ఉన్న ప్రేమ ఒక ప్రశాంతమైన దీపంలా వికసించింది. నగరంలో అంజలికి స్నేహితులంటూ ఎవరు లేకపోయినా ఆమెకెప్పుడు తోడుగా ఉండేది శృతి ఫోన్ కాల్సే. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనమయ్యాక ఇద్దరు తోడికోడలు మాట్లాడుకోవటం దినచర్యగా మారింది. ఏంటి చిన్న కొడల, పట్నం వాతావరణం ఎలా ఉంది? మా మర్దిగారు నిన్ను బాగానే చూసుకున్నారా అని అడిగింది శృతి ఫోన్లో. చాలా బాగా చూసుకున్నారక్క, ఆదివారం వస్తే చాలు. నన్ను సినిమాకి, పార్కుకి తీసుకెళ్తున్నారు, కానీ మీ అందరినీ వదిలి ఉండటమే కష్టంగా ఉంది అందే అంజలి కాస్త దిగులుగా. అదేం లేదులే అంజలి, త్వరలోనే అలవాటు పడతావు. అయినా ఆ పట్నంలో ఫాస్ట్ ఫుడ్స్ అవి తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. సిద్ధుకి మన ఇంటి సున్నుండలు అంటే ప్రాణం. ఎలా చేయాలో నేను చెప్తాను, రాసుకో అని వంటల చిట్కాలు చెప్పే శృతి. మరోవైపు అంజలి కూడా శృతి నగరంలో ట్రెండింగ్లో ఉన్న చీరల డిజైన్లు, ఆన్లైన్లో దొరికే వస్తువుల గురించి చెబుతూ ఆమెకు ఆర్డర్ చేసి పంపించేది. అత్తగారి కీళ్ళ నొప్పులకు మందులు, మామగారికి ఇష్టమైన పుస్తకాలు పట్నం నుంచి సిద్ధార్థ్ పంపిస్తూ దూరంగా ఉన్న కుటుంబ బాధ్యతను పంచుకుంటుంది అంజలి. ఇద్దరు తోడికోడల మధ్య ఈ అనుబంధం చూసి అత్తమామలు మన కుటుంబానికి ఎవరి దిశ తగలకూడదు అని భగవంతుని ప్రార్థించేవారు. ఒకరోజు సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి, అంజలి, ఇవాళ రాత్రికి మా కొలీగ్ ఒకరు భోజనానికి వస్తున్నారు, కాస్త మంచిగా వంటలు చెయ్యి అని చెప్పాడు. అంజలి ఎంత ఉత్సాహంగా పులిహోర, పన్నీర్ కర్రీ, చపాతీ,
గులాబ్ జాములు తయారు చేసింది. రాత్రి 8 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన అంజలి ఎదురుగా ఒక మోడ్రన్ అమ్మాయి నిలబడి ఉంది. ఆమె జీన్స్ క్రాప్ టాప్ వేసుకొని చాలా స్టైలిష్గా ఉంది. ఆమె పేరు స్నేహ. సిద్ధార్థ్తో పాటు పనిచేస్తుంది. హాయ్ అంజలి, ఐఎమ్ స్నేహ అంటూ చేయి చాపింది. అంజలి కాస్త కంగారు పన్నాం. నమస్తే అండి, లోపలికి రండి అని ఆహ్వానించింది. భోజనం చేసే సమయంలో స్నేహ అంజలిని గమనిస్తూనే ఉంది. అంజలి కట్టుకున్న సాధారణ కాటన్ చీర, చేతులకు నిండుగా గాజులు, నుదుటిన బొట్టు ఆమె నచ్చమైన పల్లెటూరు ఇల్లాలు అని నిరూపిస్తున్నాయి. సిద్ధు, నువ్వు పెళ్లి చేసుకుంటావని, అది కూడా ఇంత ట్రెడిషనల్ అమ్మాయిని చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అంది స్నేహ ఇంగ్లీష్లో. అంజలికి ఆ మాటలు అర్థమయ్యాయి. తనకు మోడ్రన్ కల్చర్ తెలియదని చిన్న భావన ఆ మనసులో మెదిలింది. అయితే సిద్ధార్థ్ వెంటనే, ట్రెడిషనల్గా ఉండటం తప్పుగా స్నేహం. అంజలి ఈజ్ నాట్ జస్ట్ మై వైఫ్, షీ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై ఫ్యామిలీ. తన పల్లెటూరు నుంచి వచ్చిన తన ఆలోచనలు చాలా పరిణితి చెంది ఉంటాయి అని గర్వంగా చెప్పాడు. అంజలి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. భర్త తనకిచ్చే గౌరవం చూసి ఆ మనసు ఉప్పొంగింది. భోజనం పూర్తయ్యాక స్నేహం, వావ్ అంజలి, వంట చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నో రెస్టారెంట్లో తిన్నాను, కానీ ఈ రుచి దేనికి రాదు. నువ్వు నిజంగా సూపర్ అని మెచ్చుకుంది. వెళ్ళేటప్పుడు అంజలి చేతులు పట్టుకొని, సిద్ధు ఈజ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పి వెళ్ళింది. ఆ రోజు అంజలికి ఒక విషయం అర్థమైంది. మనం ఎలా బట్టలు వేసుకుంటున్నామనేది ముఖ్యం కాదు, మన వ్యక్తిత్వం, ఎదుటివారిని మనం ఎలా ఆదరిస్తున్నాం అన్నదే ముఖ్యమని. కాలచక్రం గిరున తిరుగుతుంది. దసరా పండగ రానే వచ్చింది. ఊర్లో అత్తయ్య గారు శృతి పండగ పనుల్లో బిజీగా ఉన్నారు. సిద్ధు, పండగకి ఊరికి వెళ్తున్నాం కదా, అక్కకు అత్తయ్య గారికి చీరలు తీసుకోవాలి, సాయంత్రం షాపింగ్కి వెళ్దామా అని ఉత్సాహంగా అడిగింది అంజలి. తప్పకుండా, ఈసారి పండగకు నా భార్యతో కలిసి వెళ్ళటం నాకు చాలా స్పెషల్ అన్నాడు సిద్ధార్థం. సాయంత్రం షాపింగ్ మాల్కి వెళ్లారు. అంజలి తనకేమీ తీసుకోకుండా మామగారికి పట్టు పంచలు, అత్తగారికి వదినకు పట్టు చీరలు, అన్నయ్యకు షర్ట్ ఎంపిక చేసింది. ఏంటి, నీకేం తీసుకోలేదా అడిగాడు సిద్ధార్థం. నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా సిద్ధు, అయిన వాళ్ళకి తీసుకుంటే నాకే ఎంతో సంతోషంగా ఉంది అని అంది. ఆమె విశాల హృదయానికి మురిసిపోయిన సిద్ధార్థం ఆమెకు తెలియకుండా ఒక అందమైన ఎర్రటి కంచిపట్టు చీర కొన్నాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు కారులో రాంపురం బయలుదేరారు. ఊరి పెళ్లి మొరల్లోకి రాగానే అంజలి ముఖంలో ఒక తెలియని వెలుగు. పచ్చని చేలు, పశువుల కాపర్లు, గోదావరి గాలి ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది. కారు ఇంటి ముందుకు రాగానే కుక్కపిల్ల భైరవ్ ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధార్థ్ మీదకి ఎగబడింది. లోపల నుంచి హారతిపళ్ళంతో వచ్చింది శృతి. రండి రండి, రామకృష్ణుల వారు పట్నంలో ఉండి మా పల్లెటూరిని మర్చిపోలేదు కదా అంటూ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. అంజలి గబాగబా వెళ్ళి అత్తమామల పాదాలకు నమస్కరించింది. ఇల్లంతా బంధువులు సందడితో కలకల్లాడుతుంది. ఊరికి వచ్చిన మరుసటి రోజు నుంచే అంజలి తన పాత దినచర్యలోకి మారిపోయింది. ఉదయాన్నే లేవటం, వాకిలి ఊడ్చటం, పండగ పిండి వంటల్లో శృతికి సాయం చేయటం. అంజలి ఊరికి రావటం పూజారి గారికి, ఊరి జనాలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది. సొంత తండ్రిని కలవటానికి వెళ్ళిన అంజలి ఆయనకు బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంది. మహారాజులా ఉన్నావమ్మా, నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తుంది అని పూజారి గారు ఉద్వేగానికి లోనయ్యారు. నవరాత్రి పూజల సందర్భంగా గుళ్ళో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంజలి ఒకప్పుడు అదే గుళ్ళో పాడుతూ కనిపించేది. ఇప్పుడు ఊరి పెద్ద కోడలుగా పట్టుచీర, వజ్రాల కమ్మలతో ఎంతో హుందా కనపడుతుంది. ఊరి వాళ్ళందరూ రామచంద్రరావు గారింటికి సరైన కోడలు వచ్చింది అని ప్రశంసిస్తున్నారు. పండగ రోజు రాత్రి ఆకాశం తారాజువ్వలు, మతాబులతో దేదీప్మానంగా వెలిగిపోతుంది. ఇంటి ముందు అందరు కూర్చొని బాణసంచ కాలుస్తున్నారు. అంజలి భయపడుతూ ఒక చిచ్చుబుడ్డి వెలిగించడానికి వెళ్తూ ఉంటే సిద్ధార్థ్ వెనక నుంచి వచ్చి ఆమె చేతులు పట్టుకొని వెలిగించాడు. ఆ వెలుగులో అంజలి ముఖం ఎంతో అందంగా మెరుస్తుంది. ఈ దీపావళి నా జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోతుంది అంజలి. నువ్వు నా పక్కన ఉన్న ప్రతి క్షణం ఒక పండగే అని ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు సిద్ధార్థం. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. దూరం నుంచి ఈ జంటను చూస్తున్నాం.
ఆదిత్య, శృతి, అత్తమామలు ఎంతో సంతోషించారు. పండగ సందడి అంతా ముగిసింది. బంధువులంతా తలోదారిన వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పనులన్నీ చేస్తూ శృతి హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడ్డారు. అంజలి వెంటనే పరిగెత్తుకు వెళ్ళి అక్క తలని తన ఒళ్ళోకి తీసుకుని ముఖంపై నీళ్లు చల్లింది. అన్నయ్య, వదిన కింద పడిపోయింది, త్వరగా రండి అని గట్టిగా అరిచింది అంజలి. ఆదిత్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే డాక్టర్ సుజాత గారిని ఇంటికి పిలిపించారు. డాక్టర్ గారు గదిలోకి వెళ్ళి శృతిని పరీక్షించారు. బయట అందరూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు దేవుడికి దండం పెట్టుకున్నారు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ గారు నవ్వుతూ బయటకు వచ్చారు. కంగారు పడవలసిన పని లేదు రామచంద్రరావు గారు, మీకు ప్రమోషన్ రాబోతుంది. త్వరలో మీరు తాతయ్య కాబోతున్నారు. శృతి కన్సీవ్ అయింది అని శుభవార్త చెప్పారు. ఆ మాట వినగానే ఇంట్లో అందరి ముఖాల్లో వర్ణించలేనంత ఆనందం. అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలతో దేవుడికి దండం పెట్టుకున్నారు. ఆదిత్య సంతోషంతో ఎగిరి గంతేశాడు. అంజలి వెంటనే గదిలోకి వెళ్ళి శృతిని గట్టిగా హత్తుకుంది. అక్క, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను పిన్నిని కాబోతున్నాను అని ఉబ్బి తబ్బిబ్బైంది. సాయంత్రం అందరు హాల్లో కూర్చొని మాట్లాడుకున్నారు. బాబు ఆదిత్య, ఇక్కడి నుంచి శృతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే బరువు పనులు చేయకూడదు అని డాక్టర్ గారు చెప్పిన మాటలను గుర్తు చేసింది అన్నపూర్ణమ్మ గారు. అప్పుడు అంజలి ముందుకొచ్చి, అత్తయ్య, మీరే బెంగ పెట్టుకోకండి. అక్కను కంటికి రెప్పలా చూసుకునే బాధ నాది. రేపటి నుంచి అక్క వంటింట్లోకి అడుగు పెట్టవలసిన అవసరం లేదు. నా చేతులతో అక్కకు నచ్చినవన్నీ వండి పెడతాను. అక్కకు నేను ఉన్నాను అని ఎంతో బాధగా చెప్పింది. అంజలి మాటలకు శృతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను ఒక తోటికొడలుగా కాదు, సొంత చెల్లెలిగా ఇంటికి తెచ్చుకున్నాను అంజలి. నీ ప్రేమ ముందు నేనెంత అదృష్టవంతురాలు అంది గద్గద స్వరంతో. సిద్ధార్థ్ అంజలి వైపు గర్వంగా చూశాడు. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి తన ఇంటికి వెలుగు తెచ్చిన తన భార్యను చూసి అతని గుండె ఉప్పొంగింది. నగరానికి వెళ్ళవలసిన ప్రయాణాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకున్నాడు సిద్ధార్థ్. ఆ ఇంటి చిన్న కోడలుగా అంజలి తీసుకున్న బాధ్యత శృతి పట్ల ఆమె చూపించిన ప్రేమ, కుటుంబ బంధాన్ని మరింత దృఢంగా మార్చాయి. శృతి గర్భవతి అయిన నాటి నుంచి అంజలి దినచర్య పూర్తిగా మారిపోయింది. ఉదయం 5 గంటలకే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేయటం, అత్తగారు అన్నపూర్ణమ్మ గారితో కలిసి వంటగది పనులు పంచుకోవటం ఆమెకు దైనందిన కార్యమైంది. శృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమెకు నచ్చిన ఆహారాన్ని ఎంతో ఓపికగా వండి పెడుతుంది అంజలి. అంజలి, నాకు కొంచెం పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది అని శృతి అడగగానే మరుసటి క్షణమే వేడి వేడి మామిడికాయ పులిహోర లేదా చింతకాయ పచ్చడి ఆ ముందు ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆదిత్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి అంజలి శృతి కాళ్లకు నూనె రాసి మర్దన చేసింది. అది చూసి ఆదిత్య కళ్ళు చెమర్చాయి. అంజలి, నువ్వు ఈ ఇంటికి చిన్న కోడలుగా రాలేదమ్మా, మా అందరికి అమ్మలా వచ్చావు. శృతిని నువ్వు చూసుకున్న తీరు చూస్తుంటే నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అన్నాడు ఉద్వేగంగా. అంజలి వెంటనే లేచి నిలబడి, అదేంటన్నయ్యా, పెద్దవాళ్ళు అలా అనకూడదు. తను చూసుకోవటం నా బాధ మాత్రమే కాదు, నా అదృష్టం కూడా. మీరెలాంటి బెంగ పెట్టుకోకండి అని చిరునవ్వుతో బదులిచ్చింది. మరోవైపు పట్నంలో ఉన్న సిద్ధార్థం తన ఆఫీస్ పనులను వర్క్ ఫ్రమ్ హోమ్గా మార్చుకుని పల్లెటూరికి వచ్చేశాడు. అంజలికి చేదురు వాదురుగా ఉంటూ భార్య గొప్పతనాన్ని చూసి లోపల మురిసిపోతున్నాడు. రాత్రిపూట ఇద్దరు పడుకునే ముందు సిద్ధార్థ అంజలి చేతులు పట్టుకొని, అంజలి, నువ్వు రోజంతా పనులు చేసి అలసిపోతున్నావు, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త అని ప్రేమగా చెప్పేవాడు. మీరు నా పక్కన ఉన్నంత వరకు నాకు ఏ అలుపు రాదు సిద్ధు అని అంజలి అతని భుజంపై తలవాల్చేది. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ శారీరక ఆకర్షణ దాటి పరస్పర గౌరవం, అవగాహనల పునాదిపై మరింత దృఢంగా మారింది. నెలలు నిండుతున్నాయి. శృతి 7వ నెలలోకి అడుగుపెట్టింది. రామచంద్రరావు గారు ఎంతో ఘనంగా పెద్ద కోడలి శ్రీమంతం చేయాలని నిర్ణయించారు. ఈ వేడుక బాధ అంతా అంజలి తన భుజంపై వేసుకుంది. పందిళ్లు వేయించటం, బంధువులను ఆహ్వానించటం, వంటల మెను ఖరారు చేయటం, ఇలా ప్రతి పని దగ్గరుండి చూసుకుంది. శ్రీమంతం రోజు రాని వచ్చింది. ఇల్లంతా పచ్చని మామిడి తోరణాలు, బంతి చామంతి పూల అలంకరణతో కలకల్లాడుతుంది. ఊరి ముత్తైదువులందరూ పట్టుచీరలు కట్టుకుని వచ్చారు. శృతిని ఆకుపచ్చని పట్టుచీరలో
ఒంటి నిండా పూల నగలతో ముస్తాబు చేసింది అంజలి. తను స్వయంగా తన చేతులతో మల్లెపూల జడను అల్లింది. పేరంటాళ్ళు పాటలు పాడుతూ ఉండగా శ్రీమంతం వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అత్తగారు అన్నపూర్ణమ్మ గారు ముందుగా ఆశీర్వదించి గాజులు తొడిగారు. ఆ తర్వాత అంజలి వంతు వచ్చింది. అంజలి పసుపు పచ్చని పట్టుచీరలో నిండుగా గాజులు వేసుకుని ఒక చేతిలో పసుపు కుంకుమలు మరో చేతిలో గాజులు పట్టుకొని అక్క దగ్గరికి వెళ్ళింది. అక్క, నీకు పుట్టబోయే బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో బుద్ధిబలంతో వర్ధిల్లాలి అంటూ కుడి చేతికి ఎర్రటి గాజులు తొడిగింది. అంజలి ముఖంలో ఆనందం చూసి శృతి ఉద్వేగానికి లోనైంది. నీ ఆశీర్వాదం, నీ సేవ చాలు అంజలి. నా బిడ్డ ఎంతో అదృష్టవంతుడవుతాడు అని శృతి అంజలిని ఆప్యాయంగా కౌగలించుకుంది. ఈ సుందర దృశ్యాన్ని వీడియో తీస్తున్న సిద్ధార్థం కెమెరా లెన్స్ అంజలి వైపే ఆగిపోయాయి. ఆమెలో ఉన్న మాతృమూర్తిని, ఒక బాధగల ఇల్లాల్ని చూసి అతని గుండె గర్వంతో ఉప్పొంగింది. వేడుక పూర్తయ్యాక అందరికీ అంజలి దగ్గరుండి భోజనాలు వడ్డించింది. వచ్చిన వారంతా రామచంద్రరావు గారి అదృష్టం కొద్దీ సీతమ్మ లాంటి కోడలు దొరికారు అని మెచ్చుకుంటూ వెళ్లారు. కాలం కర్పూరంలా కరిగిపోతుంది. శృతికి 9వ నెల నిండింది. ఒకరోజు రాత్రి భోజనాలు ముగించుకుని అందరూ పడుకోవడానికి వెళ్తున్న సమయంలో శృతికి అకస్మాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. ఇంట్లో ఒక్కసారిగా కంగారు వాతావరణం. అయితే వెంటనే కారు బయటకు తీశాడు. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ఆందోళనగా ఉన్నారు. అంజలి ఎంతో ధైర్యంగా పరిస్థితిని చక్కదిద్దింది. అన్నయ్య, మీరు కారు స్టార్ట్ చేయండి. సిద్ధు, నువ్వు నాన్నగారిని, అత్తయ్యని జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి శృతికి ఒక చేత్తో ఆశ్రయిస్తూ కారు ఎక్కించింది. అంజలి పక్కనే కూర్చొని ఆమెకు ధైర్యం చెబుతూ ఆసుపత్రికి చేరుకుంది. డాక్టర్ సుజాత గారు వెంటనే శృతిని లేబర్ వార్డులోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ బయట ఆదిత్య టెన్షన్తో పాటు అటు ఇటు నడుస్తున్నాడు. అంజల్ దేవుని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకొని కూర్చుంది. సిద్ధార్థ ఆమె పక్కన కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాడు. సుమారు 2 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆపరేషన్ థియేటర్ లోపల నుంచి ఒక పసికందు ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు వినగానే ఆదిత్య కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. అన్నపూర్ణమ్మ గారు చేతులెత్తి దేవుడికి నమస్కరించారు. డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతూ, కంగ్రాట్స్ ఆదిత్య, మీకు పండంటి బాబు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని శుభార్త చెప్పారు. కొద్దిసేపటికి నర్సు పసిబాబును తీసుకువచ్చింది. తెల్లగా ఎర్రటి పెదాలతో అచ్చం ఆదిత్యలాగానే ఉన్నాడు ఆ చిట్టి తండ్రి. ఆదిత్య బాబుని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయాడు. ఆ తర్వాత బాబును రామచంద్రరావు గారి చేతిలో పెట్టాడు. మన ఇంటి వారసుడు వచ్చేశాడు అని ఆయన ఆనందంతో బాబును ముద్దరాడు. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారు బాబుని తీసుకొని అంజలి చేతుల్లో పెట్టింది. తీసుకో అంజలి, నీ సేవకు దేవుడిచ్చిన బహుమతి ఈ చిన్నోడు అని అంది. అంజలి చేతుల్లోకి ఆ పసికందు రాగానే ఆమెకు తెలియని ఒక మాతృత్వపు అనుభూతి కలిగింది. ఆ చిన్నారి వేళ్లను తన వేల తాగుతూ ఆమె కళ్ళ నుంచి ఆనందపు నీటి బిందువులు రాలాయి. సిద్ధార్థ్ ఆమె భుజంపై చేయి వేసి, చూసావా మన ఇంటికెంత వెలుగు తెచ్చాడో అన్నాడు మురిపంగా. కొన్ని రోజుల తర్వాత ఊర్లో అంగరంగ వైభవంగా బాబుకు నామకరణోత్సవం చేశారు. బాబుకు దేవుడి పేరు వచ్చేలా శ్రీరామ్ అని పేరు పెట్టారు. ఆ ఇంటి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శ్రీరామ్ రాకతో ఇంట్లో సందడి మరింత పెరిగింది. బాబును ఆడించడం, వాడి పనులు చూసుకోవటంలో ఇంట్లో వాళ్ళంతా బిజీ అయిపోయారు. అంజలి పగలు రాత్రి అని తేడా లేకుండా బాబును కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన ఆరోగ్యం గురించి, సిద్ధార్థ్తో గడిపే సమయం గురించి కాస్త నిర్లక్ష్యం చేసింది. ఒకరోజు ఇంట్లో బంధువుల అమ్మాయి ఒకరు వచ్చింది. మాటల మధ్యలో ఆమె అంజలితో, ఏంటే అంజలి, పెళ్ళై దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. మీ అక్క పిల్లల్ని కనేసింది. మీరెప్పుడు శుభవార్త చెప్తారు? అసలు మీకు ఆలోచన ఉందా లేదా అని కాస్త సూటిపోటి మాటలు అంది. ఆ మాటలు అంజలి మనసుకు బాణాల్లా గుచ్చుకున్నాయి. ఆ మొహం చిన్నబుచ్చుకుంది. కానీ పైకి మాత్రం కనపనీయకుండా, అంతా దేవుడి దయండి, ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది అని అక్కడి నుంచి తప్పుకుంది. కానీ ఆ రాత్రి గదిలోకి వెళ్ళాక అంజలి ఆ బంధువన్న మాటలే పదే పదే గుర్తొచ్చాయి. అద్దంలో తను తాను చూసుకుని కుమిలిపోయింది. పట్నం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సిద్ధార్థ గదిలోకి వచ్చి ఆ ముఖం చూసి,
ఏదో జరిగిందని పసిగట్టాడు. ఏమైంది అంజలి, ముఖం అలా పెట్టుకున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అని దగ్గరికి తీసుకున్నాడు. అంజలి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. బంధువులన్న మాటలు చెప్పి బోర్న విలపించింది. నాకు కూడా అమ్మ అనిపించుకోవాలని ఉందండి. అందరు నన్ను పిల్లలు లేరని నిందిస్తుంటే నా వల్ల కావటం లేదు అంది ఏడుస్తూ. సిద్ధార్థమ్మ కన్నీళ్ళు తుడిచి ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. పిచ్చి అంజలి, సమాజంలో నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. వాటన్నిటినీ మనం పట్టించుకోకూడదు. పిల్లలు కలగటం అనేది సహజమైన ప్రక్రియ. దానికి సమయం పడుతుంది. అయినా శ్రీరామ్ నీ బిడ్డ కాదా? నువ్వు వాడికి కన్న తల్లి కంటే ఎక్కువగా సేవ చేస్తున్నావు. నువ్వు నా జీవితంలోకి రావటమే నా అదృష్టం. పిల్లల కోసం మనం ఏ రోజు బాధపడకూడదు అనేంతో పరిణీతో ఓదార్చాడు. మరుసటి రోజు ఉదయం శృతికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆమె ఆ బంధువుల అమ్మాయిని పిలిచి గట్టిగా క్లాస్ తీసుకుంది. మా ఇంట్లో విషయాలు మేము చూసుకుంటాం. నా చెల్లెలు అంజలికి ఎలాంటి లోటు లేదు. ఇంకెప్పుడైనా ఆమెని ఇలాంటి మాటలు అంటే మర్యాద దక్కదు అని తేల్చి చెప్పింది. తోటి కొడల మీద శృతికి ఉన్న అపారమైన ప్రేమను చూసి అంజలి మనసులోని భారమంతా దిగిపోయింది. కాలం సాఫీగా సాగిపోతుంది. శ్రీరామ్కు 7 ఏడాది నిండింది. వాడి అల్లారితో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. శృతి పూర్తిగా కోలుకోవటంతో ఇంటి పనులన్నీ మళ్ళీ యథావిధిగా సాగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం అంజలి పాతబడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ పిల్లలు సరైన ట్యూషన్ లేక చదువులతో వెనకబడిపోవటం గమనించింది. అంజలి మనసులో ఒక ఆలోచన మెదిలింది. రాత్రి భోజనాల దగ్గర అందరూ కూర్చున్నప్పుడు ఆమె తన ఆలోచన బయటపెట్టింది. మామగారు, నాదొక చిన్న కోరిక. మన ఊర్లో చాలామంది పేద పిల్లలు బడి తర్వాత చదువుకోవడానికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను వాళ్ళ కోసం మన ఇంటి ఆవరణలో సాయంత్రం పూట ఒక ఉచిత విద్యాలయం నడపాలని అనుకుంటున్నాను. మీ అనుమతి ఉంటే అని అడిగింది. రామచంద్రరావు గారు ఆనందంతో, ఇంత మంచి పనికి నా అనుమతి ఎందుకమ్మా? ఇది నీ ఇల్లు. చదువు చెప్పటం అనేది ఎంతో పుణ్యకార్యం. నీ ఆలోచన చాలా గొప్పది అని ప్రోత్సహించాడు. సిద్ధార్థ్ వెంటనే, నీకు అవసరమైన పుస్తకాలు, బోర్డు, పిల్లలకు స్నాక్స్ అన్నీ నేనే పట్నం నుంచి తెప్పిస్తాను. నువ్వు ధైర్యంగా మొదలుపెట్టు అని భార్యకు వెన్నుదన్నుగా నిలిచాడు. కొద్ది రోజుల్లోనే అంజలి సరస్వతి విద్యా మందిరం పేరుతో ఒక చిన్న తరగతిని ప్రారంభించింది. సాయంత్రం వేళల్లో ఊరి పిల్లలందరూ ఆ ఇంటి ఆవరణలో కూర్చొని చదువుకోవటం, అంజలి వారికి పాఠాలు చెబుతూ పద్యాలు నేర్పిస్తూ ఉంటే ఆ ఇల్లు నిజంగా విద్యా దేవత గుళ్ళా మారిపోయింది. అంజలి ఒక సాధారణ కోడలుగా మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి గురువుగా కూడా అందరి మన్ననలు పొందింది. ఒక పక్క విద్యాలయం, మరో పక్క ఇంటి పనులు, ఇంకో పక్క శ్రీరామ్తో ఆటలు. అంజలి జీవితం ఎంతో బిజీగా ఆనందంగా గడిచిపోతుంది. అయితే కొద్ది రోజులుగా అంజలికి తరచూ కళ్ళు తిరగటం, నీరసంగా అనిపించడం మొదలైంది. ఒకరోజు తరగతి చెబుతూ ఉండగానే అంజలి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పిల్లలు గట్టిగా కేకలు వేయటంతో ఇంట్లో ఉన్న శృతి, అన్నపూర్ణమ్మ గారు కంగారుగా బయటకు వచ్చారు. సిద్ధార్థ ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే అంజలిని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. డాక్టర్ సుజాత గారికి ఫోన్ చేశారు. డాక్టర్ గారు వచ్చి అంజలిని పరీక్షించారు. అందరి ముఖాల్లో ఒకటే ఆందోళన. గతంలో శృతి కళ్ళు తిరిగి పడిపోయినప్పటి దృశ్యం అందరికి గుర్తొచ్చింది. డాక్టర్ గారు చిరునవ్వుతో బయటకు వచ్చి, మీకు ఇంట్లో శుభార్తలు చెప్పటం నాకు అలవాటైపోయింది. అంజలి గర్భవతి. ఆమెకెండలో తిరగటం వల్ల కాస్త నీరసం వచ్చింది అంతే. ఏం పర్వాలేదు, మంచి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళారు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఆనందంతో గంతేశాడు. గదిలోకి వెళ్ళి సృహల్లోకి వచ్చిన అంజలిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అంజలి, మనం అమ్మానాన్నలం కాబోతున్నాం అన్నాడు కన్నీళ్లతో. అంజలి కలలో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి వెల్లివిరిశాయి. నిజంగానే సిద్ధు అంది నమ్మలేకుండా. శృతి వెంటనే లోపలికి వచ్చి అంజలికి దిష్టి తీసింది. నా చెల్లెలికి దేవుడు గొప్పవారం ఇచ్చాడు. ఇన్నాళ్ళు నువ్వు నాకు సేవ చేశావు. ఇప్పుడు నేను మహారాణిలా చూసుకునే బాధ నాది అంది ఉద్వేగంతో. అన్నపూర్ణమ్మ గారు, రామచంద్రరావు గారు అంజలిని ఆశీర్వదించారు. పూజారి గారికి కబురు పంపించారు. ఆయన వచ్చి తన కూతుర్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చారు. నెలలు గడుస్తున్నాయి. ఇంట్లో ఇప్పుడు 2 పిల్లల సందడి. శృతి కొడుకు శ్రీరామ్, అంజలి కడుపులో ఎదుగుతున్న పసిగుడ్డు.
ఆ ఇల్లు ఒక నందనవనంలా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం గోదావరి నది తీరాన సిద్ధార్థ్, అంజలి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఎర్రగా అస్తమిస్తున్న సూర్యుడు, అంతా ఒక అద్భుతమైన పెయింటింగ్లా ఉంది. సిద్ధార్థ్ అంజలి చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నడిపిస్తున్నాడు. సిద్ధు, నా జీవితం ఇలా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఒక చిన్న పూజారి కూతుర్ని ఇంత పెద్ద ఇంటికి కోడల్ని అవ్వటం, మీలాంటి భర్త దొరకటం, శృతి అక్క లాంటి అక్క దొరకటం, ఇదంతా దేవుడిచ్చిన వరంలా అనిపిస్తుంది అంది అంజలి. సిద్ధార్థ మా కళ్ళల్లోకి చూస్తూ, అంజలి, అసలు వరం నువ్వు. నీ సంస్కారం, నీ సహనం, నీ ప్రేమ ఈ కుటుంబాన్ని మరింత దగ్గర చేశాయి. ఆస్తులు, అంతస్తులు ఎవరికైనా ఉంటాయి, కానీ నీలాంటి మంచి మనసు కొందరికే ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం అని అన్నాడు. అంజలి అతని గుండెలపై వాలిపోయింది. అస్తమిస్తున్న సూర్యుడి సాక్షిగా, ప్రవహిస్తున్న గోదావరి సాక్షిగా వారిద్దరి ప్రేమ శాశ్వతమైన బంధంగా నిలిచిపోయింది. రామచంద్రరావు గారి ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టినది కాదు. అది ఆప్యాయతల అనురాగాలు, త్యాగాలతో నిర్మితమైన ఒక అందమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఎప్పటికీ వెలుగులు నింపే దీపం ఈ చిన్న కొలలు. కుటుంబ బంధాలు, తోటికొడల మధ్య ఉండవలసిన అనురాగం, భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం, ఇవన్నీ ఈ రాంపురంలో ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతాయి. ఒక సామాన్యమైన పల్లెటూరు అమ్మాయి తన మంచితనంతో ఒక పెద్ద కుటుంబాన్ని ఎలా తన సొంతం చేసుకుందో నిరూపించిన ఈ కథ ఇక్కడితో సుఖాంతం.